రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా తుఫాను కారణంగా విపరీతమైనటువంటి వర్షాలు రావటం, పంట నష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నిన్నటితో ఆగుద్దాం అనుకున్నాం, కానీ ఇంకొక 48 గంటలు పొడిగిస్తూ వాతావరణ శాఖ వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణ సహాయ కార్యక్రమాలకి అందరూ కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వ్యవసాయ పంటలు ముంపుకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఒకవైపు ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, వరదలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, చాలా గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసరికే వారిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా లోతట్టు ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉందని తక్షణమే ప్రభుత్వాన్ని ఈ సహాయ కార్యక్రమాల్లో, రక్షణ కార్యక్రమాల్లో అధికారుల్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వారు అన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని అక్కడ సహాయ కార్యక్రమాలకి, ప్రజలను రక్షించే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వమని వారి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గంట అక్కడ పరిస్థితులు తెలుసుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గ్రామాలకి పోయి గ్రామాల్లో ప్రజలకు అండగా నిలబడి ఈ కష్టకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం స్పందించాల్సిందిగా కోరుతున్నాం. సమైక్య శంఖారావం కోర్టు ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి పెర్మిషన్ ప్రకారం 26వ తారీఖున, అంటే రేపు యథావిధిగానే కొనసాగుతుంది. ఈ సమావేశాలలో ప్రజల తాలూకా ఆలోచన విధానాన్ని ఢిల్లీ వారికి తెలియపరచాలని, ఈ శంఖారావం ద్వారా ఢిల్లీ పీఠం కదిలే విధంగా ఈ శంఖారావం ఉండాలి. ఎందుకంటే ఎంత జరుగుతున్నప్పటికీ ఎంతమంది వ్యతిరేకిస్తుందా ఇప్పటికీ కూడా ఆ ప్రక్రియ ఆపాలనేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా చేయటం లేదు. నిన్ననే దిగ్విజయ్ సింగ్ గారు స్టేట్మెంట్ చూసాం. 15వ తారీఖు నవంబర్న దీనికి సంబంధించినటువంటి బిల్లుని కూడా రూపొందించి పంపించడం జరుగుతుందనేసి చెప్తా ఉన్నారు. వారు పునరాలోచన కార్యక్రమం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ప్రభుత్వం తరపున కానీ, కాంగ్రెస్ వాదులు కానీ, టీడీపీ వాదులు కానీ ఫెసిలిటేట్ చేసే విధంగా, వారికి విభజన కార్యక్రమం సజావుగా జరిగే విధంగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఆయన అడ్డుకునేటువంటి కార్యక్రమం జరగటం లేదు. కాబట్టి ఈ సమైక్య శంఖారావం పూరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీ గద్దె కదిలించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి ఆలోచనతో ఈ సమైక్య శంఖారావం యథాతథంగా కొనసాగించాలనేటువంటి కార్యక్రమే జరుగుతూ ఉంది. సహాయ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పూర్తిగా నిమగ్నం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ సహాయ కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి వాళ్ళు ఆ సహాయ కార్యక్రమంలో ఉండాలి. వేరే వాళ్ళు ఈ సమావేశానికి వస్తారు, మిగతా ప్రాంతాలు ఉంటాయి. తప్పనిసరిగా మనం గోడు కేంద్రానికి వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. లేటి ఈ అవకాశాన్ని కూడా అవసరంగా వాళ్ళు ఉపయోగించుకొని మరింత త్వరితగతిన ఈ రాష్ట్రాన్ని విభజించాలనేటువంటి దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఈ సమైక్య శంఖారావం యథావిధంగా కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవును, సమైక్యవాదం అన్నది మీరు ఎప్పుడైతే చెప్పారో, ఇవైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొవాలనేసి కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఇచ్చాం. వారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఆ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం అవుతూనే అటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ప్రాంతాల నుంచి ప్రజలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమస్య చాలా తీవ్రతని గమనించాల్సిన అవసరం ఉంది. మనం శాశ్వతంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వస్తుంది. అందువల్ల ఇది అవకాశంగా తీసుకొని కేంద్రం మరింత తొందరతో ఈ విభజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మనకు వాయిదా వేయగలిగేటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం.
చూస్తాం, పరిస్థితులు చూసి వాటికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తూనే ఉంటాం. ఓకే.